అంతా నిద్రపోయారు కదా? నిద్రపోయారు. నా కర్మ, అందరు నిద్రపోయాక నేను స్నానం చేయాల్సి వస్తాను. ఒక్క నిమిషం, ఈ టీ-షర్ట్ వేసుకో. థ్యాంక్ యూ. గర్ల్స్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. 16 GB మొబైలే, పక్కా క్లిప్పింగ్స్ ఉంటాయి. దేవుడా దేవుడా దేవుడా, ప్లీజ్ దేవుడా లేటెస్ట్ క్లిప్పింగ్స్ ఉండేలా చూడవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి HD రేంజ్ లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే వీడేంటే పూలు పళ్ళు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు. వావ్, కొత్త మొబైలే, ఇంకా పేపర్ కూడా ఓపెన్ చేయలేదు. దానంత గట్టిగా పట్టుకోకు, ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయి. అయినా వీడి మెమరీ మొత్తం ఖాళీగా ఉందంటే వీడు మిస్టర్ పర్ఫెక్ట్ ఏమోనే. అప్పుడే ఎట్లా తెలుస్తుందే? నా మొబైల్ నుంచి వీడికి 4 డెప్త్ ఉన్న క్లిప్పింగ్స్ పంపించిన అనుకో, అప్పుడు తెలుస్తుంది. బ్లూటూత్ ఆన్ చేయవే. చూసినా, వెళ్ళిపోయింది. రామరామా, ఇదేంటి ఇంతలా డిస్టర్బ్ చేసింది? కృష్ణ, ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వా. బ్యాటరీ లోలో ఉంది. ఒక్క పాయింట్ ఉన్నా చాలు ఒక్క కాల్ చేసుకోవడానికి. రెడ్ లో ఉంది. రెడ్ లో ఉంటే ఇంకా హ్యాపీ కదా. ఒక్కసారి ఇవ్వా, ఏం పర్లేదు. అయ్యో, ఇలా రాను ముందు. ఎందుకు? నన్ను వెళ్ళు. బాబోయ్, ఏమైంది? మా బ్యాడ్ లక్కే మీ ఓడి టెస్ట్ లో పాస్ అయిపోయాడు. రియల్లీ? మరేం పోయే కాలం, నీకు బాగానే పని జరుగుతుందిగా. అదే కాలేస్తే వేయించుకుంటుంది, చేస్తే వేయించుకుంటుంది, అంతకంటే ఏం కావాలి? ఏముందిలే, మందు తాగి కొట్టేయడమో సిగరెట్లతో కాల్చేయడం చేసుంటాం, లేకపోతే మోజు తీరిపోయి ఉంటుంది. అంటే ఒక మొగాడు విడాకులు ఇస్తాడంటే ఇవే కారణాలు, వేరే కారణాలు ఉండవే? ఇంకేముంటాయి? ప్రేమించావు, ఇంట్లోంచి తీసుకొచ్చావు, పెళ్లి చేసుకున్నావు. నేను ప్రేమించిన అమ్మాయి వేరు, పెళ్ళైన తర్వాత అమ్మాయి వేరు. పెళ్లికి ముందులా తను లేదు. అసలు ఆ అమ్మాయి కాదు, పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయిలని అంతే మారిపోతారు. ఏం కాదు. కాదా? అసలు పెళ్లికి ముందు వసు ఎలా ఉండేదో తెలుసా నీకు? చూడు. ఎక్కడున్నావు నాన్నా? పక్కనే ఉన్నాను బంగారం. 2 నిమిషాలు. 2 నిమిషాలు కాకపోతే 2 జన్మలు. నా బంగారం కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనా? సెల్ ఫోన్ డ్రైవింగ్ డేంజర్ నాన్నా, ముందు ఫోన్ పెట్టే. ఇప్పుడు చూడు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి కార్తీక్? వచ్చేస్తాను వసు. చాలు కాపు, అసలు టైం సెన్స్ ఉండదు, పంక్చువాలిటీ ఉండదు. వచ్చేస్తున్నాను వసు, పక్కనే ఉన్నాను. ఎందుకు? మొత్తం మూడంతా పోయింది. ఛీ, ఇంక రాకు, అక్కడే తగలడు. వసు వసు వసు. ఎక్కడున్నావు కార్తీక్? ఇదిగో బ్యాంక్ దగ్గర, ఫ్రెండ్కి డబ్బులు అవసరం అయితేను. యు గ్రేట్ కార్తీక్. ఫ్రెండ్స్ని ఇలా చూసుకుంటున్నావంటే రేపు పెళ్ళయ్యాక నన్నెలా చూసుకుంటావో. ఐ లవ్ యూ కార్తీక్. లవ్ యూ టూ వసు. బాయ్. ఎవరు బా? మీ చెల్లిరా, నీకు డబ్బులు ఇస్తుంటే ఓ తెగబోగడేస్తుంది. దేవతరాది. ఇప్పుడు చూడు. ఎక్కడున్నావు? మన సీన్ గడికి డబ్బులు అవసరం ఉంటే ఏటీఎం దగ్గరికి వచ్చానమ్మా. సంపాదించే 10 పరక ఇలా ఫ్రెండ్స్ కి అమ్మాయిలకి పోసేయ్. ఆ దరిద్రుడికి నీకంటే అమాయకుడు ఎవరు దొరకలేదా? పందిలా ఉన్నాడు, పని చేసుకోవచ్చు కదా. చెప్పా ఏదోకి. ఎవరు బావా? మీ చెల్లిరా, నీకు ఇప్పుడు డబ్బులు అవసరం నిమ్మని చెప్పింది. కానీ రే, నీ చెల్లికి నీ మీద గొప్ప ఇంప్రెషన్ ఉందిరా.
చెల్లికి నేనంటే చాలా ప్రేమ బావా. నేను అదే అనుకుంటున్నాను. నువ్వు సూపర్ రా. వసు ఏం చేస్తుంది నా బంగారం? వసు ఫ్రెండ్ బర్త్డే అయితేను. మందు తాగుతున్నావా? కానీ వసు ప్రామిస్ పెళ్ళైన తర్వాత మానేస్తాను. నేను అడిగానా? కానీ ఎక్కువ తాగద్దు. 2 అంటే 2 పెగ్గులు తాగేసి జాగ్రత్తగా ఇంటికెళ్ళి పడుకో. ఇక నేనేం డిస్టర్బ్ చేయను. క్యారీ ఆన్ విత్ యువర్ పార్టీ. ఐ లవ్ యూ సో మచ్ వసు. ఐ లవ్ యూ సో మచ్. బాయ్ స్వీట్ హార్ట్. స్వీట్. ఇప్పుడు చూడు, ఫ్రెండ్ పుట్టినరోజని, ఫ్రెండ్ కారు కొన్నాడని, ఫ్రెండ్ ఇల్లు కొన్నాడని రోజు తాగి తాగి పో ఇంకా. అది కాదురా. వసు 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 వసు. ఏంటి బావా? ఆ పంతులు గాని పిలిపించమని చెప్పినా పిలిచినావా? పొద్దున్న రమ్మని చెప్పా, ఇంకా రాలేదు. పంతులు అయ్యా ఏం లేట్ అయినది? అయ్యా మీరుండండి అక్కడ పెట్టండి. అయ్యా ఇందాక మీరు వాడు చెయ్యి నరికేటప్పుడే వచ్చా. ఆవేశం చల్లారిన తర్వాత వద్దామని ఆగిపోయా. అమ్మికి పెళ్లి సంబంధం చూడమని చెప్పినా చూసినావా? చూశానండి. చూడబోవడం రెడ్డి గారు లక్షణమైన సంబంధం చూసా. కుర్రాడు చూడండి, చాక్ లో ఉన్నాడు. అమలాపురంలో 600 ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఈ కుర్రాడు చూడండి, సింగపూర్ లో 2 హోటల్స్ కట్టించాడు. అయినా సురేఖ్ ఒక సంబంధం చూడమంటే ఇన్ని సంబంధాలు చూసాడు బావా. హోటళ్ళు కోటలు నాకు అవసరంలే. నా అల్లుడు సీమగడ్డ మీద పుట్టి ఉండాలా, సీమ గాలి పీల్చి ఉండాలా. కత్తి ఎత్తితే ఒక్క తూరి 100 తలకాయలు తెగి పడిపోవాలా. అయ్యా మీకు అల్లుడు గారిని చూడాలంటే చెర్లపల్లి సెంటర్ జైల్లో చూడాలండి. ఈ ఎటకారాలే వద్దు. ఇందాక ఒకటి చెయ్యి తీసాడు చూసావా, ఆడికి నీ చెయ్యి తీసి తగిలించేయగలడు. అలాంటి మాటలు ఎందుకులండి? ఏదో వారి దగ్గర తనుగుపోతే అన్నాను గాని గ్రామయ్యనుకు ముందా ఈ జిమ్మిక్కులు? అయ్యా రెడ్డి గారు, సీమలోనే చిరుతప్పులు లాంటి సంబంధం చూస్తాననుకోండి. లేకుంటే ముఖం చెక్కుతా. ఏమ్మా ప్రయాణం బాగా జరిగిందా? అమ్మా మన పంతులు నీ కోసం సీమ సందులన్నీ గాలిచ్చి వజ్రం లాంటి పిల్లోని ఎదిగినాడు. రేపే నీ పెళ్లి చూపులు. మీ ఇష్టం నాన్న. శుభం. అబ్బాయిని ఉత్తరక్షణం బయలుదేరమని చెప్తానండి. నా గురించి చెప్పవే? చెప్పేది నీకుంది. ఈశ్వరా నువ్వే కాపాడాలి. కర్నూలుకు టికెట్ ఇవ్వండి. కాదు, 8 టికెట్లు. మీరు వస్తున్నారా? నా రాముడు రాయలసీమ వెళ్తే నేను వస్తాను. నీ ప్రేమకి నా చేతనైనంత సాయం చేస్తాను. డ్రైవర్ చలో కర్నూల్. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా కుందన బొమ్మ, అందమైన కళ్ళు, అద్భుతమైన చెక్కిళ్ళు. ఇంత అందమైన అందాల రాసివి ఇంట్లో పని మనిషిగా ఉండడం ఏమిటే? ఉండిపో. ఎవరి దగ్గర ఉండిపోమన్నా? ఏమిటా నువ్వు మాట్లాడేది? అర్థం లేకున్నాను. లక్ష్మి లక్ష్మి. ఏంటండి? ఏందబ్బా ఇంకా అమ్మిని రెడీ చేయలేదు? చేస్తానండి, ఒక్క నిమిషం. కానీ వేరే గాని పెళ్ళోళ్ళు వచ్చేస్తాడారు. అలాగేనండి. పంతులు 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 చూసాడంటవా? కత్తెట్టుకు వస్తాడుగా. చూస్తే ఏం చేస్తాడా? ఏమీ లేదు. నేను మాట్లాడుతున్నాను కదా. పెళ్ళోళ్ళు బయలుదేరినారో కనుక్కో. ఆల్రెడీ తాడిపత్రి నుంచి బయలుదేరారు మహాప్రభు. అయ్యో వచ్చేది సుడిగాల్ లాంటి కుర్రాడండి. సయ్యమని వచ్చేస్తాడంతే. ఈ పాటికి పొలిమేరల దాకా వచ్చుంటాడండి. ఏమైనా చేసాడా? పెళ్లి వారు వచ్చేస్తున్నట్టండి. తమరు దయచేయండి. ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా? సార్ జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. అందరూ కింద కూసుంటే నువ్వెందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్. మీరు కోర్టుకి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్ ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతాడు సార్.
మాకేం తెలుసు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాన సార్. వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. రేయ్ ఫోన్ ఇటీ. ఏంటి సార్ మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? రేయ్ తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. అది కాదు బైరడ్డన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్ బళ్ళో గంట కొట్టినట్టు గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చిందా? అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? బళ్ళారి గారు మాట్లాడు. ఎరా రంగి, ఏంటి మాస్టర్జీ నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా. అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే మా తండ్రి అందుకు ఫోన్ చేసావయ్యా. అది సరే గాని మన నల్లసీన బాబీగాడు ఎలా ఉన్నాడ్రా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. మా మామగాడు పక్కన. రేయ్ ఎక్కడున్నావురా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడ్రా నా కూతురు? 160 పౌండ్ల వెయిట్, 178 సెంటీమీటర్ల హైట్, కుర్రాలు కోరుకునే కండలు, నీలాంటి వాణి ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మావా బస్తీ రాజ్గాడ్ పక్కన ఉంది. రేయ్ నువ్వు చావుతో ఆడుకుంటున్నావు. బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. పొద్దు కుంగేలోపు నీ ప్రాణాలు తీస్తా. పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. నిన్ను సార్ 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 ఆవేశపడకండి, నా మాట వినండి. వాడి చేతిలో ఉంది మీ కూతురు కాదు, 10,000 కోట్లు. ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్ కి పంపియండి. సరేనా? ఫోన్ చెయ్యడన్నావు కదరా? అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. థాంక్యూ బాబురావు. ఇట్స్ ఓకే శిష్య. బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్ళాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? ఒరే ముచ్చిగా ఏంట్రా? సులోచన రాదా? ఒరే మొత్తం అమ్మాయిలే, ఇది ఎక్కుదాం. ఎందుకైనా మంచిది ఫోన్ ఇరా. అవుట్ గోయింగ్ చేద్దానట్రా మా నాన్న. హలో, ఇప్పుడు మేము స్టేషన్కి వచ్చామండి. ఏ బోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి. ఆడ నంబరా? నంబర్లు ఆడమాగా ఉంటాయి గురూజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. అర్థమైంది. కాపర్ కానీ గురూజీ, ఇక్కడ 4లోనే 7లోనే ఛాన్స్ ఉంది. 7 ఎలాగో సెల్ నంబర్ కదా, ఇక 4 ఎక్కేస్తాం. 7 అంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురూజీ దెక్కొద్దన్నారు, పదండి. ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమేంద్రా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెడ్డ పేరుంది. మంచి పేరు ఇదే ఆయన. ఫోటోలు అడిగినా తెలుసు. నాకు పంపురి. అచ్చ మా ఊరు పోతురు బెర్తలేడా? అది వచ్చాం. మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం.
S4 లో కూర్చోండి. S7 లో ఇప్పించండి. అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. టీసీని నేను చెప్పినట్టు గొట్టంగాడు కాదండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే S7 లో కూర్చొని నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? లెటర్లో బాబు. మళ్ళీ ఏమిటి వెంకీ? ఏం లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రే ఆ మందు బట్టలసే జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోర్ అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి ఇది కాదు. అమ్మాయి పక్క నేను Momo, do you all have reservation tickets? ఏదో అడుగుతుంది చూడరా. నిప్పు నాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కరెక్ట్ నిప్పు నాగరాజ్. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో. చిచి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో పవర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో. అడుగు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కరా. ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే నా గురించి పరిచయం లేదు కదా, ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షార్ట్ గా బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా, ఎనీ టైం వచ్చేవచ్చు. అబ్బా